ఎందుకు ఎడుతున్నావు అంతగానో? చెప్పులాల్లో ఒకటే ఏడుసా ఇక నీకు సతాయిస్తుండు. ఈరోజు బర్త్డే బాయ్వి, నువ్వు ఎట్లా అట్లా ఎడతారా చెప్పు? చెప్పు. ఈరోజు మా లల్లుబాబు 5th మంత్ బర్త్డే అని ఫోటోషూట్ కోసం అని మార్నింగ్ నుండి ట్రై చేస్తున్నాం, కానీ అసలు మాకు ఆ ఛాన్సే ఇస్తలేడు. ఆయన మస్తు ఏడుస్తూనే ఉన్నాడు. మార్నింగ్ లేచినప్పటి నుండి ఒకటే ఏడుస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మస్తు సతాయిస్తుండు. మా లల్లుబాబు పుట్టినప్పటి నుండి ఇలా ఎవ్రీ మంత్ నెంబర్స్ తో ఫోటోషూట్ చేస్తున్నాము. పుట్టినప్పటి నుండి ఇలా ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేయడము, బర్త్డే సెలబ్రేషన్ చేయడం అయితే ఒక 2-3 ఇయర్స్ నుండి బాగా ట్రెండ్ లో ఉంది కదా. మా పిల్లలు పుట్టినప్పుడు అయితే ఇవన్నీ ఏం లేవు. 1 year కి బర్త్డే చేసినాం అంతే. ఇంకా మా లల్లుబాబుకి కూడా ఇలా 1 month బర్త్డే చేయాలా వద్దా అని అనుకున్నాం, కానీ ఇంకా ఈ జనరేషన్ కిడ్ కదా తను, అందుకే చేయాలని అలా మేము కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నాము. కొందరైతే ఎవ్రీ మంత్ కేక్ కటింగ్ కూడా చేస్తారు. మేమైతే మా లల్లు బాబుకి కేక్ కటింగ్ అయితే ఏం చేయము, ఓన్లీ ఫోటో షూట్ చేస్తాము నెంబర్స్ తో అంతే. ఇంకా అట్లనో ఇట్లనో ఫుల్ ఏడుస్తుండగా కూడా ఇంట్లో ఉన్న అందరం కష్టపడి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా శ్వేత నేను కూడా ఈ రోజు లల్లు బాబుతో ఒక రీల్ చేసినాం కదా. లల్లు బాబుకి ఫోటో షూట్ చేసి కరీంనగర్ వెళ్దామనే ప్లాన్ లో ఉండుంటిమి మేము మార్నింగ్. ఇంకా మా వారికి వేరే వర్క్ ఏదో ఉండడం వల్ల వెళ్ళడానికి అయితే కుదరలేదు కరీంనగర్ కి. ఈ రోజు మార్నింగ్ లేచినప్పటి నుండి ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయినట్టు ఒక్క పని కూడా కాలేదు. పత్తి చేనుకి మందేయాలనుకున్నాము, కానీ పొద్దున కొంచెం చినుకులు పడ్డాయి, వర్షం వస్తదేమో, మళ్ళీ వేసిన మందు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మందేయలేదు. ఇంకా ఈ రోజు అనుకున్న పనులు ఒక్కటి కూడా కాలేదు. మా డే అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా ఈవినింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసిన నేను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతేనే ఇంట్లో పనులన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆర్డర్ వైజ్ గా చేసుకుంటా. ఇంకా వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే నాకు ఏ పని చేయాలన్నా బద్ధకం అనిపిస్తుంది. దానికి తోడు వాళ్ళు ఇంట్లో ఉంటే గాలి గాలి అవుతుంది ఇల్లంతా. ఇంకా ఈ రోజు కూడా పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు కదా, అందుకే ఇన్ని గిన్నెలు ఎక్కువైనాయి. ఈవినింగ్ 5:30 ఆ టైంలో వీటన్నింటిని అయితే క్లీన్ చేస్తున్నా నేను. మళ్ళీ వంట చేయాలి, వీడియో షూట్ చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి, ఇదంతా పని ఉంటది నాకు. ఇదంతా చేసి 7:38కి లైవ్ లోకి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడాలి. ఆ టైం వరకు తినాలనిపిస్తే తినాలి, లేదంటే లైవ్ అయిపోయిన తర్వాత తినాలి. ఇలా ఉంటాయి నా డే వర్క్స్. మమ్మీ ఏం చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు? మిల్ మేకర్ కర్రీ చేసిన. ఎందుకు? మార్నింగ్ మటన్ కర్రీ ఉంది కదా. నేను తినలేదు బిడ్డ, ఇవాళ మటన్ కర్రీ నేను తినలేదు. నాకు తినాలని ఇంట్రెస్ట్ లేకుండే మటన్, సో నేనైతే మటన్ తినలేదు. మార్నింగ్ మామిడికాయ పచ్చడితో తిన్నా. ఇప్పుడైతే ఇగో మిల్ మేకర్ కర్రీ చేసుకున్నా. ఫస్ట్ అన్నం తినాలి. నాకు అంత తిప్పినట్టు అవుతుంది, తలనొస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి బాగా. నాకు మస్తు అన్ఈజీ ఉన్నది. అలా నా హెల్త్ అసలు సరిగా లేదు. ఏమవుతుందో ఏమో నాకే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ అన్నం తింటా నేను. నాకు మస్తు అన్ఈజీ ఉన్నది, అసలు నాతో అయితలేదు. మిల్ మేకర్స్ కర్రీ చేసిన తినేస్తాను. బాయ్. ఎవ్రీ ఇయర్ మా పొలంలో వండించిన బియ్యమే మాకు ఈ ఇయర్ మొత్తం వస్తుండే. ఈ ఇయర్ పంట సరిగా వండకపోవడం వల్ల బియ్యం మధ్యలోనే అయిపోయినాయి. ఇప్పుడు కొనుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంట్లోకి పంట బియ్యం రావాలంటే ఇంకా 2 నెలలు కష్టపడాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో వరి కోస్తారు. అప్పుడు మళ్ళీ పంట బియ్యం తింటాం. అప్పటి వరకు కొనుకొచ్చుకోవాల్సిందే. మాకైతే ఆ పంట బియ్యం తినాలి. వాటికి ఈ కొనుకొచ్చిన బియ్యం తినాలంటే అస్సలు తినబుద్ధి అయితే లేదు. ఈ బియ్యాన్ని కొంచెం పాలిష్ చేస్తారు కదా, అది కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏం చేసినా ఇంకా 2 నెలలు మాత్రం ఈ బాధ తప్పేటట్లేదు. మా వారు సూపర్ మార్కెట్ కి వెళ్లి బియ్యంతో పాటు ఇంట్లోకి కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చిండ్రు. మండే రోజు పెద్దరామాస కదా, అంతకంటే ముందే పెద్దలకి బియ్యం ఇస్తాం మేము. అయితే రేపు ఇయ్యాలనుకుంటున్నాము. మా మామయ్య చనిపోయి 7 years అయిపోయింది. అప్పటి నుండి మా వారు మా మామయ్యకి బియ్యం ఇస్తాడు. బియ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన వంటలు చేసి నైవేద్యంగా పెట్టి మొక్కి తింటాం మేమైతే. రేపు వడలు చేయడానికి మినపప్పు నానబెడుతున్నా. ఇప్పుడు నేను వడల కోసం కొంచెమే మినపప్పు నానబెట్టిన, ఎందుకంటే ఇంకా పూరీలు, పప్పు గారెలు ఇట్లా చేస్తా కదా, అందుకే ఇలా కొన్ని నానబెట్టిన. అన్ని కొన్ని చేద్దామని అనుకుంటున్నా. మినపప్పుని వాటర్ వేసి మంచిగా కడిగి నానబెట్టిన. పప్పు గారెలు కూడా చేద్దామని బొబ్బరి పప్పు కూడా నానబెట్టిన. బొబ్బరి పప్పు గారెలు అయితే టేస్ట్ సూపర్ గా ఉంటాయి. మీరు ఎవరైనా ఎప్పుడైనా చేసిర్రా, ఎప్పుడైనా తిన్నారా, కామెంట్ చేయండి. తింటే మాత్రం. షాప్ లో కొనుకొచ్చిన హైబ్రిడ్ బొబ్బరి పప్పు గారెల కంటే మన చేనులో వండించిన లోకల్ బొబ్బరి పప్పు గారెలు అయితే టేస్ట్ ఇంకా సూపర్ గా ఉంటాయండి. ఇక్కడ నేను నానబెడుతున్న బొబ్బరి పప్పు కూడా షాప్ లో కొనుకొచ్చింది కాదండి, ఇదైతే అవ్వ పంపించింది నాకు. మన చేనులో వండించిన లోకల్ బొబ్బరి పప్పు అన్నమాట ఇది. ఈ బొబ్బరి పప్పును కూడా మంచిగా వాష్ చేసి నానబెట్టుకున్నా. మార్నింగ్ వరకు ఈ పప్పులు మంచిగా నాని గారెలు మస్తు సాఫ్ట్ గా వస్తాయి. ఇంకా ఈ గారెలు ఎలా చేయాలి, నేను ఎట్లా చేస్తా అనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా అండి తప్పకుండా. రేపు ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే ఇంకా ఈ వంటలు చేయడం అంత తొందరగా మొదలు పెట్టచ్చు. ఇంకా ఈ రోజులా లేట్ గా లేస్తే పనులన్నీ లేట్ గానే జరుగుతాయి. ఇంతకీ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది పెద్దరామాసకి పెద్దలకి బియ్యం ఇస్తారు? ఇంకా పెద్దలకి బియ్యం ఇచ్చారంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది, తెలియని వాళ్ళు ఎంతమంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.